సినిమా సూపర్ ఉంది. హైలైట్స్ అంటే మస్తుగా నవ్వుకోవడమే. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా మళ్ళీ చూడడం కూడా నాకు తెలిసి ఒక 10 years బ్యాక్ ఇప్పుడు చాలా కాలమైంది ఇలాంటి కామెడీ సినిమా చూసి. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా హైలైట్. అసలు మొత్తం నవ్వుకుంటానికి వచ్చవచ్చు, మొత్తం ఫ్యామిలీ చూడొచ్చు, చిన్న పిల్లల్ని తీసుకెళ్ళాలి, ముఖ్యంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. సూపర్ డూపర్ హిట్. సత్య బాగా చేశాడు. అట్లయితే ఇంకో వరుణ్ తేజ్ని చూస్తారు దీంట్లో. సూపర్ సూపర్ సూపర్. ఎట్లా వస్తుందంటే ఇదిగోండి బయట మంచి వర్షం ఆకాశం నుంచి ఆనందం కురిపిస్తుంది అనమాట. అంటే మెగా ఫ్యామిలీ అంతా ముందు దూసుకుపోతుంది. మన చిరంజీవి గారు అడుగు పెట్టారు సంక్రాంతి తోటి. రీసెంట్గా పెద్ద సూపర్ డూపర్ హిట్ మొత్తం ప్రపంచమే వ్యాపించింది. ఇప్పుడేమో కొరియన్ కనకరాజు అయితే చాలా బాగుంది. అంటే సినిమా అంతా విదేశాల్లో తీశారు, చాలా బాగుంది. అంటే ఇటు హీరో విలనం ఇద్దరు ఒకటి, కానీ వాళ్ళు అటు ఇటు మారుతిలోకి చాలా కొత్తనంగా అనిపించింది. హర్రర్గా చాలా వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి బాగుంది. అలాగే బలగం పేరేమో బావగారు ఆయన యాక్టింగ్, సునీల్ గారి యాక్టింగ్, అలాగే సంక్రాంతికి వస్తున్న బొడ్డోడు యాక్టింగ్ ఏంటి అందరూ కూడా. ఏమండి ఫైనల్ సీన్ ఇంకేంటి? ఫైనల్ మ్యాటర్ ఏముంది? సెకండ్ అంటే ఫైనల్ మ్యాటర్ అడుగుతున్నారు. ఫైనల్ కాదు బ్రో, కామెడీ వేరే లెవెల్. కామెడీ వేరే లెవెల్. స్టోరీ గిరి పక్కన పెట్టు, సత్య కామెడీ వేరే లెవెల్. సినిమాలో ఉంది, పార్ట్ 2 ఉంది, కట్ చేస్తారు. కామెడీ పడి వేరే లెవెల్. ఒక్కడే సినిమాలో కామెడీ సూపర్, 100% సూపర్ హిట్ మూవీ. కరెక్ట్, సూపర్ సూపర్. ఎందుకంటే సత్య గారు హీరోతో పోటీ పడి చేసాడబ్బా. సినిమా అంతా కూడా చాలా బాగుందండి. తప్పకుండా నేను చూసిన అందరూ కూడా చూడండి. బాగానే ఉంది. కామెడీ బాగా నచ్చింది నాకు. నవ్వుకుంటూ ఉన్న ఎప్పటికీ సినిమా హీరో యాక్టింగ్ బాగానే ఉంది. ఓవరాల్ మూవీ అయితే గుడ్ ఎక్స్పీరియన్స్ మూవీ. నాకు స్లో ఏమనిపించలేదు, మంచిగా బాగా భయం అంటే నార్మల్గా అంత భయం ఏం లేదు, బాగానే ఉంది. ఓకే పర్లేదు, బాగానే ఉంది. బాగుంది భయ్యా, బాగుంది. ఒక మనిషి దెయ్యం అవడం, దెయ్యం మళ్ళీ దేవుడు అవ్వడం, దేవుడు మళ్ళీ పిఎం అవ్వడం, అది డిఫరెంట్ కాన్సెప్ట్. వింటుంటే విచిత్రంగా ఉంది కదా మీకే. థియేటర్లో చూస్తే ఆ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకా కొరియన్ లాంగ్వేజ్ ఆ పదాలు మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. ఆ కొరియన్ లాంగ్వేజ్ ఏంటి తెలుసుకోవాలనిపిస్తుంది. మామూలుగా ఏంటప్పా కొరియాన్ని అంత ఇష్టపడతారు అని అనుకునేవాడిని. ఆ యాస అది కానీ మళ్ళీ ఇంకా అనంతపురం యాస లాంగ్వేజ్ హీరో మాట్లాడడం చాలా బాగుంది. అనంతపురం లాంగ్వేజ్, తాడిపత్రి చుట్టుపక్కల కదిరిస ఆ లాంగ్వేజ్, ఆ యాస చాలా బాగా మాట్లాడారు. ఇంకా అన్ని రకాల హీరో భయపడతారు. ఈ మూవీలో భయపడతాము, దెయ్యం చూసి నవ్వుకుంటాము. మళ్ళీ అదే అన్నదమ్ముల